బాగుందండి సినిమా. వర్షం కూడా కురిపిస్తున్నట్టున్నారు సినిమా కోసం. బాగుందండి. అంటే మంచి సబ్జెక్టు. కోహినూర్ డైమండ్ కోసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి స్టోరీ అనేది బాగుంది. సో దేవునికి ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడడం. కొన్ని బాగున్నాయండి సీన్లు, చాలా బాగున్నాయి. అంటే ఎలివేషన్ షాట్లు అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. భక్తులు ఎప్పుడు భక్తులే. సో సినిమా అయితే మాత్రం విజువల్స్, కొన్ని విజువల్స్, సీజీ వర్క్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండి అనిపించింది. కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే అన్ని ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ ఎట్లు చూడలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందండి సినిమా. అంటే ఆ సీజీ వర్క్ ఒక్కటే నాకు కొన్ని గుర్రాల సీన్లు కానీ కొన్ని గ్రాఫిక్ వర్క్లు కానీ జాగ్రత్త తీసుకుంటే బాగుండి అనిపించింది. కానీ ఇంకా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా నచ్చుద్ది. కానీ సినిమాలో ఒక 30% చాలా జాగ్రత్తలు, చాలా కొన్ని ఈ గుర్రం సీన్లు, అంటే మనం బాహుబలి, కేజీఎఫ్లు ఎన్ని సినిమాలు చూసేసాక ఒక పెద్ద స్టార్ హీరోని ఏదో నార్మల్గా చూడాలంటే మాకే బాధ కలిగింది అనమాట. ఒక పెద్ద హీరోని ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ జాగ్రత్తల్లో విఫలమైందని నేను అనుకుంటున్నాను. సో మిగతాదంతా కూడా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ, ఆయనకి ఎలాంటి ఎలివేషన్ షాట్లు ప్రజలు కోరుకుంటారో, ఫ్యాన్స్ కోరుకుంటారో అట్లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ సో మళ్ళీ దీనికి పార్ట్ 2 ఇచ్చారు కదా. సో ధర్మం అంటే సనాతన ధర్మం, అసలు శివుడు, అసలు ఈ హరిహర వీరమల్లు అనేది దాని టైటిల్ కూడా మంచి అర్థం ఉందన్నమాట. హరిహర వీరమల్లు అంటే విష్ణుమూర్తి, శివుడు, పరమేశ్వరుడు. సో దానికి సంబంధించిన ఒక క్యారెక్టరైజేషన్ బాగుంది, బాగా డిజైన్ చేశారు. కానీ ఏంటంటే ఇది 5 సంవత్సరాలు బాగా ల్యాగ్ అవ్వడం వల్ల, ఈ మధ్యలో పొలిటికల్గా ఆయన బిజీ అవ్వడం వల్ల మధ్యలో వేరియేషన్స్ రావడం, దీనివల్ల కొంచెం ఎందుకో తగ్గిందని అనిపిస్తుంది. కానీ నాకు మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. ఎవడో చెప్పాడు, బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరో లేరు ఇందులో. బాలకృష్ణ గారు కానీ ఎవరో లేరు.